తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరింత ఉత్కంఠ రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన విచారణలో తాజాగా సంచలనం నమోదైంది. నిన్న మొన్నటి వరకు అధికారులు ఆయా పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించిన సిట్ అధికారులను ఇవాళ గత ప్రభుత్వాధినేత బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం విచారిస్తామని ఇందుకు సిద్ధంగా ఉండాలని కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్న కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటం వెనుక మరో అంశం చర్చకు వస్తోంది. హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావులను విచారించిన సిట్ వీరి తర్వాత కేసీఆర్ కూతురు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఆమె భర్త అనిల్ కు నోటీసులు ఇవ్వబోతుందనే ప్రచారం జరిగింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా కేసీఆర్ పై ఫోకస్ పెట్టడంతో ఈ కేసులో ఏం జరుగుతోంది, అసలేం జరుగుపోతుందనే చర్చ మోరుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కరెక్ట్గా 2 గంటల టైంలో సిట్ నోటీసులు జారీ చేసింది. దానికి సంబంధించి కూడా నందీనగర్లో ఎవరూ లేకపోవడంతో కేసీఆర్ పిఏకి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి రేపు 3 గంటలకి సిట్ ఇష్టపూర్వకంగానే సిట్ కార్యాలయానికి రావచ్చు, లేదు అంటే హైదరాబాద్ ప్రైమ్ సిస్ ఏదైతే హైదరాబాదులో ఎక్కడైనా కానీ మీరు చెప్తే ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఖచ్చితంగా అక్కడికి వస్తే మీకు దీనికి సంబంధించి సిట్ ఎంక్వైరీ ఉంటుందో అని చెప్పి క్లియర్గా నోటీసులో పేర్కొన్నారు. సో దాని గురించి ఎక్కడికి వస్తారు ఏంటి అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా సమాచారం అయితే రాలేదు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే కేసీఆర్ ఏదైతే దీనికి సంబంధించి ముందుగా దీనికి 2024 మార్చిలో ఏదైతే సిట్కి సంబంధించి పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదైందో అక్కడి నుంచి కూడా దాదాపుగా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత ఏదైతే మెయిన్ నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు విదేశాల్లో ఉండటంతో కొంత జాప్యం జరిగిందని చెప్పుకోవచ్చు. జూన్లో విదేశాలకు తీసుకొచ్చిన తర్వాత కొంత కొత్త సిట్ కూడా ఏర్పాటు చేశారు. కొత్త సిట్ ఏర్పాటు తర్వాత రాజకీయ నాయకులు ప్రముఖంగా ఉన్నటువంటి అప్పటి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి మాజీ మంత్రులందరినీ కూడా దీనికి సంబంధించి కూడా పిలవడం జరిగింది. సో మొత్తం మీద హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్, సంతోష్ రావుతో పాటు ఎమ్మెల్సీ నవీన్ రావు వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. దీనిలో భాగంగానే కవితకు కూడా నోటీసులు జారీ చేస్తారని అందరూ భావించారు. కాకుండా డైరెక్ట్గా కేసీఆర్ మీదకే నోటీసులు వెళ్ళినాయి అని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఎలక్ట్రల్ బాండ్స్కి సంబంధించి కేటీఆర్ని విచారించారు, సో ఏదైతే స్క్రీన్ షాట్లకు సంబంధించి లేదంటే శ్రావణ్ రావు లేదంటే దీనికి సంబంధించి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మధ్య జరిగినటువంటి సంభాషణల గురించి హరీష్ రావుని సిట్టు కొంత ఎంక్వైరీ చేసి కొంత డేటా అయితే గ్యాదర్ చేసింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి రేపు ఎక్కడ జరుగుతుంది, 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారులు వస్తారు అని చెప్పారు. లేదంటే రేపు కొంత టైం ఏమన్నా కోరతారా, ఏదైతే ఆరోగ్య రీత్యా కొంత కేసీఆర్ రేపు నోటీసులు హాజరవ్వకుండా 2 రోజులు గడువు ఏమన్నా కోరతారా, లేకపోతే ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్కి మళ్ళీ ఇంకొకసారి కూడా దీనికి సంబంధించి కూడా నోటీసులు ఏదైతే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళకి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మొత్తం కూడా హరీష్ రావుకి కావచ్చు, కేటీఆర్కి కావచ్చు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో కేసీఆర్కి ఏదైతే నోటీసులు జారీ చేశారో ఆ నోటీసులు మాత్రం మొత్తం మీద చూసుకున్నట్లయితే కొంత రాజకీయ ప్రాకంపనలు సృష్టించుకున్నట్లు కూడా తెలుస్తుంది. సో కేసీఆర్ కూడా దీనికి సంబంధించి కూడా మాట్లాడటం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ జరిగింది గత నెలలో, అప్పుడు కూడా మాట్లాడడం జరిగింది.
ఎలక్షన్కి సంబంధించి కూడా నియోజకవర్గాల్లో ఉన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, లేదంటే హరీష్ రావు సిద్దిపేటలో ఉన్నారు. సో వీళ్ళు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకున్న తర్వాత దీనికి సంబంధించి ఏదైతే నోటీసులు ఉన్నాయో నోటీసులకు సంబంధించి కూడా కేసీఆర్తో చర్చించే అవకాశం ఉంది. కేసీఆర్తో చర్చించిన తర్వాత రేపు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, తెలంగాణ భవన్కి సంబంధించి సిట్టి అధికారులు రామంటే ఎలా ఉంటుంది, లేదంటే నందీనగర్లో ఏదైతే కేసీఆర్ ఇల్లు ఉందో కేసీఆర్ ఇంటికి వస్తే కొంత ఆ గల్లీలన్నీ కూడా ఇరుకుగా ఉంటాయి. సో రాజకీయ నాయకులు ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, కొంత ఇబ్బంది జరిగిద్ది అని ఒకవేళ భావించి తెలంగాణ భవన్కి సిట్ అధికారులని ఏదైతే అది ఒక పైనే టీ న్యూస్ కూడా ఉంటుంది. సో సిట్ అధికారులు వస్తే ఖచ్చితంగా ఎవరిని కూడా ఆ ఏరియాలో కూడా ఈ బిల్డింగ్లో కూడా ఎవరిని ఉంచరు. సో ఖాళీ చేయించే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది మొత్తం కూడా చర్చించడానికి మరికొద్ది సేపట్లోనే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత కేసీఆర్తో చర్చించిన తర్వాత ఎక్కడ సిట్ అధికారులను ఎక్కడికి పిలవాలి, లేదా ఒకవేళ ఇన్ కేస్ జూబ్లీ హిల్స్ పిఎస్కి కేసీఆర్ వెళ్తే ఎలా ఉంటుంది, కేసీఆర్ ఒకవేళ దీనికి సంబంధించి వెళితే కొంత ఏదైతే దీనికి సంబంధించి పోలీసులు కూడా కంట్రోల్ చేయని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే భారీ ఎత్తున కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది, మాజీ మంత్రులు కావచ్చు, నియోజకవర్గాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఏ విధంగా ఏదైతే కొంత రాజకీయంగా కూడా యూజ్ అయ్యే విధంగా కూడా వీళ్ళు ఖచ్చితంగా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఈ నోటీసులు కొంత కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా ఉంది అని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేదంటే నాయకులు కూడా కావాలని టార్గెట్ చేస్తున్నాయి. ఏదైతే కేసీఆర్ మొన్న మాట్లాడినటువంటి హిల్ట్ పాలసీ కావచ్చు, లేదంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసే నేపథ్యంలోనే దీనికి సంబంధించి కేసీఆర్కు నోటీసులు జారీ చేశారని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు కూడా ఈ నోటీసులకు సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్ పర్యటనలో ఉన్నప్పుడు కూడా స్పందించారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉంటారో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కొంత బ్రీఫింగ్ ఎవ్రీడే సీఎంగా ఉన్నటువంటి వ్యక్తికి ఖచ్చితంగా బ్రీఫింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగానే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా కలిశారు అని పదే సీఎం అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ పదే అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పారు. మొన్న కూడా నాకు తెలిసైతే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఏదో అధికారులు ఏదైతే రొటీన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ రొటీన్ ప్రాసెస్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. కేసీఆర్ కూడా అదే చెప్పారు. సో రేపు సిట్ ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే సీఎం కేసీఆర్ని పిలిచేటప్పుడు చాలా డేటా ముందుంచుకుని ఖచ్చితంగా పిలవాల్సి ఉంటుంది. అదే డేటా స్వీకరించి ఇప్పుడు ఏదైతే కేటీఆర్ ఇచ్చింది కావచ్చు, సంతోష్ రావు ఏమన్నా సంతోష్ రావు దీనికి సంబంధించి ఏదైతే కవిత అని పిలుస్తారో అనుకున్నా సంతోష్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో ఆ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని ఏమన్నా కేసీఆర్ నోటీసులు జారీ చేశారా అనేది అయితే కొంత చర్చనీయాంశం అయింది. సో సంతోష్ రావు ఏం చెప్పాడు, వాంగ్మూలంలో ఏముంది అనేది కొంత కీలకంగా మారనుంది. సో మొత్తం మీద జరిగినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీకు తెలిసి జరిగిందా, లేదంటే అధికారులు మీకు తెలియకుండా చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పదే చెబుతుంది, అప్పుడు డీజీపీకి ఉన్నటువంటి డీజీపీని ఎంక్వైరీకి పిలవట్లేదు, లేదంటే దీనికి సంబంధించి ఏదైతే ఎవరైతే అధికారులు ఉంటారో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వాళ్ళని ఎవరిని కూడా పిలవట్లేదు. ఓన్లీ రాజకీయ నాయకులు కక్షపూరితంగానే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మెయిన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇది కొంత రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని అణిచివేసే విధంగా బీఆర్ఎస్ పార్టీని దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ని ఇష్యూని వాడుకుంటున్నారని చెప్పి పదే కాంగ్రెస్ దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కూడా వాదన. సో కాంగ్రెస్ పార్టీ వాదన ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా కోర్టులో ఏదైతే వీళ్ళు జరుగుతున్నది అన్యాయం అని తెలిస్తే కడిగిన అణిముత్యం లాగా బయటపడతారని ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎంపీ కూడా మల్లు రవి లాంటి వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. శ్రేయవర్మ రామకృష్ణ, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆరోపించినట్టు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి రావడానికి ఇదంతా చేస్తుందా అన్నట్టు చూసుకోవాలా, లేదంటే ఇదంతా డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే సిట్ అనేది ఒక కట్టు కదా కేటీఆర్ అన్నట్టు ఇది సిట్ అనేది ఒక కట్టు కదా అని అనుకోవాలా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి ఇదంతా? శ్రేయవర్మ, ఫోన్ ట్యాపింగ్ అనేది గవర్నమెంట్లో భాగం. ఖచ్చితంగా ఒక పరిధి ఉంటుంది. ఏదైతే ఒక పరిధి నిఘా వర్గాల నుంచి
కొంత సమాచారం స్వీకరించాల్సి ఉంటుంది, అది ముఖ్యమంత్రికి తెలపాల్సి ఉంటుంది. ఒక పద్ధతి ప్రకారం జరిగినంత వరకు తప్పు కాదు అని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ వాళ్ళు కూడా దాన్ని ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. సో అలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ అతిమించింది అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాళ్ళు పదే పదే చెప్తున్నారు, కావాలని పర్సనల్ ఫోన్లు టార్గెట్ చేశారు. పర్సనల్ ఇద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణ వినకూడదు, అది ఏదైతే చట్టరీత్యా కూడా నేరం అని చెప్పేసి దానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కొన్ని ఫోన్ నెంబర్లు బిజినెస్ మ్యాన్లు కావచ్చు లేదా జర్నలిస్టులు కావచ్చు దాదాపుగా వేల కొద్ది నంబర్లు ఫోన్ ట్యాప్ చేశారు. ఆ ట్యాప్ చేసి దానికి సంబంధించి ఏదైతే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పేసి ఎంక్వైరీకి వెళ్ళిన తర్వాత సిట్ అధికారుల దగ్గరకు వచ్చిన తర్వాత కొంత దీనికి సంబంధించి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందని సోషల్ మీడియాలో కొంత వైరల్ అయింది. అది నిజం ఎంత ఉంది ఏంటనేది హరీష్ రావుకి తెలుసు, సిట్ అధికారులు ఖచ్చితంగా ఏదైనా క్వశ్చన్ అడిగితే హరీష్ రావుకి తెలుసు లేదా సిట్ అధికారులు తెలుసు. ఇప్పటి వరకు దాని గురించి అయితే ఎక్కడ కూడా హరీష్ రావు స్పందించిన పరిస్థితి అయితే చూసాం. సో మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సీఎంకి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్కి ఎంతవరకు తెలిసింది, ఎన్ని ఫోన్ నంబర్లు మీ ద్వారా తెలిసినవి, ఎందుకు చేశారు, దాని ద్వారా ఎలాంటి లబ్ధి పొందారు, ప్రధానంగా ఆ క్వశ్చన్లు రేజ్ చేసే అవకాశం ఉంది. మెయిన్ ఇంకొక అంశం ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ప్రముఖులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కావచ్చు, జడ్జిలు కావచ్చు ప్రధానంగా విన్నారు. దాని ద్వారా కొంత బ్లాక్ మెయిల్ చేశారు అని చెప్పేసి అదే కోణంలో కేటీఆర్ని కూడా సిట్ అధికారులు ఎంక్వైరీ చేశారు. సో దాని ద్వారా బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయినాయి, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో కూడా ఫండ్స్ వచ్చినాయి, భారీ ఎత్తున వచ్చినాయి. ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి పరికరాలు కూడా అఫీషియల్ అకౌంట్ నుంచి వెళ్ళినాయి అని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు సిట్లు లీకులు ఇచ్చిన నేపథ్యంలో కొంత వైరల్ అయింది ఆ న్యూస్. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీఆర్ఎస్ అఫీషియల్ అకౌంట్ నుంచి మాత్రం మనీ అనేది ట్రాన్స్ఫర్ అయితే అది కొంత రాజకీయంగా కొంత నేరం అవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టులో సిట్ నిరూపించగలగాలి. ఖచ్చితంగా నిరూపిస్తే మాత్రం కొంత బీఆర్ఎస్కి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తం మీద దీనికి సంబంధించి రేపు ఏదైతే సిట్ ఎంక్వైరీకి రావాలో అది కొంత బీఆర్ఎస్ నుంచి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణ భవన్లోనా, నందినగర్లోనా లేదా పిఎస్కే కేసీఆర్ వస్తారా అనేది. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.